పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కాల్పుల కేసును 12 గంటల్లో ఛేదించారు పోలీసులు. 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. మరోవైపు డీజీపీ ఆఫీసును ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ నేతలు కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. పోచారం కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు ఏఏ మొహమ్మద్ ఇబ్రహీం ఖురేషీని పోలీసులు అరెస్టు చేశారు. సహనిందితులు A3 కురువ శ్రీనివాస్, A4 హసన్ బిన్ మోసిన్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరో నిందితుడు A2 హనీఫ్ ఖురేషీ పరారీలో ఉన్నాడు. ఇబ్రహీం కాల్పుల్లో గోరక్ష కార్యకర్త బిత్ల ప్రశాంత్ అలియాస్ సోను సింగ్ తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అతడికి చికిత్స అందించారు. సర్జరీ చేసి శరీరంలోని బుల్లెట్ ను తీశారు. ఇబ్రహీం పశువుల రవాణా వ్యాపారం చేస్తున్నాడని, గోవుల అక్రమ రవాణా బయటపెట్టాడని, ప్రశాంత్ పై నిందితులు కక్ష పెట్టుకున్నారని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. There is some interaction between these two accused people and who yesterday who met. దానికి భాగంగానే ప్రశాంత్ చెప్పిన టైం భాగంగానే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇన్సిడెంట్ అయింది, ఫైర్ చేయడం జరిగింది. అయితే ఇది జరగడం మూలంగా వాళ్లకు పర్సనల్ గెయిన్స్ కోసం ఇంటరాక్షన్ అయిందా అనేది మేము ఇంకొక హనీఫ్ అనే ఒక వ్యక్తిని పట్టుకోవాల్సింది. ఈరోజు మార్నింగే మేము ఈ అక్యూజ్ని 4:30 పట్టుకున్నాం. గంటల లోపలనే ఈ కేసు ఛేదించడంతో పాటు అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకా 24 గంటలు కూడా కాలేదు ఇప్పుడు ఇన్సిడెంట్ అయ్యి మేము ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇంకొక అక్యూజ్ ఉన్నాడు, అతని దగ్గర మాకు ఇంకా ఫర్దర్గా ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది. ఇవన్నీ మేము అన్నిటి ప్రాపర్ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్లో అడ్మిసిబుల్ ఎవిడెన్స్ లాగానే మేము చేసి దీన్ని కోర్టు వారికి అందజేస్తాం. మరోవైపు హైదరాబాద్ లోని డీజీపీ ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గోరక్ష దళ్ సభ్యుల కాల్పుల ఘటనపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. సోను సింగ్ పై కాల్పులను నిరసిస్తూ ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీబీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఎంఐఎం ఒత్తిళ్లకు తలొగ్గుతోందని ఆయన ఆరోపించారు. ఏదైతే ఎంఐఎం దుండగులు నిన్న గోరక్షక్ మీద తుపాకీతో కాలడం జరిగిందో దాన్ని ఖండిస్తూ ఈ రోజు డీజీపీ గారికి మేము ఈ రోజు మెమరాండం ఇవ్వడానికి పోతున్నాం. రేవంత్ సర్కార్ ఇది రేవంత్ దీని సర్కార్ అయింది. ఎంఐఎం ని పోషించి ఎంఐఎం కార్యకర్తలు, ఎంఐఎం గూండాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, గోరక్షకుల మీద ఈ రకమైన తుపాకీ దాడులు చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. హిందూ దేవాలయాల మీద కానీ, హిందూ సంస్థల మీద కానీ ఏదైనా మళ్ళీ జరిగితే ఈ రోజు ఈ ప్రభుత్వము తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ సోనును కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శించారు. పోలీసులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పనిచేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. వాళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దోచుకున్నారు. కాబట్టి మళ్ళీ నేను హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని తప్పుడు ప్రచారం బంద్ చేయండి. మీరు ప్రభుత్వం వెంటనే పోలీసు వాళ్ళు వాళ్ళ వ్యాఖ్యలను వెనక తీసుకోవాలి. మీరు క్రియేట్ చేసి వీళ్ళతో వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తే హిందూ సమాజం నమ్మదు. దాని మీద వెంటనే పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. ప్రశాంత్ సింగ్ సోనుపై కాల్పులకు సీఎం రేవంత్ పూర్తి బాధ్యత వహించాలన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కాల్పుల ఘటనను నిరసిస్తూ గన్ పార్క్ నుంచి బీజేపీ నేతలతో డీజీపీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన ఈటెలను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్, గన్ కల్చర్, భూ ఆక్రమణలు పెరిగాయని ఆరోపించారు. గోవుల్ని తరలిస్తున్న ముఠాలను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని ఈటెల విమర్శించారు.